సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఉన్న తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు చదువుతాను సార్. చదివిన తర్వాత నేను కోచింగ్కి వెళ్తానని కొంతమంది అంటారు. ఈ ప్రపంచంలో పక్కవాడిని నాశనం చేద్దాం అనుకుంటాం కదా, మనం నిజంగా నాశనం అయ్యేది మనమే. బురదని నీ మీద జల్లాలి అంటే ఫస్ట్ నేను బురదని పట్టుకోవాలి. క్లాసులో ఫ్యాకల్టీ చెప్తున్నప్పుడు నీ బ్రెయిన్లోంచి నాకు ఇది తెలుసును, నేను చదివేసాను, ఇది నాకు అన్నీ తెలుసును అంటే కోచింగ్ అయితే నేను తీసుకుంటాను సార్ అనే క్లారిటీ నీకుంటే ఈ పుస్తకాలు ఓపెన్ చేయగంటాను నేను. వద్దు సార్, దేనికైనా సరే మనం ఒక చోటికి వెళ్ళాలి అంటే అది ఏదైనా కానీ, ఒక ఇంటికి వెళ్ళాలి, గెస్ట్ ఇంటికి, ఫ్రెండ్ ఇంటికి, ఒక ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ బ్లైండ్గా అయితే వెళ్ళిపో. అలాంటిది ఈ కోచింగ్కి వెళ్ళాలంటే ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి? మైండ్ బ్లాంక్గా పెట్టుకొని వెళ్ళిపోవచ్చా? ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కొంత ప్రిపరేషన్ చేస్తాను సార్ నేను. అంటే ఎన్సీఆర్టీ లాంటి బేసిక్ బుక్స్ చదువుతాను నేను, తెలుగు అకాడమీ బేసిక్ బుక్స్ చదువుతాను నేను. ఏదో సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఉన్న తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు చదువుతాను సార్. చదివిన తర్వాత నేను కోచింగ్కి వెళ్తానని కొంతమంది అంటారు. అలా కాదు సార్, అసలు నేను ఏమీ చదవకుండా మైండ్ దాన్ని మీరు చెప్పినట్టుగా బ్లాంక్గా మీ దగ్గరికి వస్తే ఓకేనా అంటాం. ఈ రెండింటి విషయంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, కోచింగ్కి వెళ్ళాలని కనుక నువ్వు డిసైడ్ అయితే, ఈ ఏడాది కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, 6 నెలల తర్వాత కావచ్చు, 6 రోజుల తర్వాత కావచ్చు, డిసైడ్ అయితే మాత్రం వెళ్ళాలి అనుకుంటే ఎగ్జాక్ట్ అది ఇట్ ఇస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అంటే కోచింగ్ అయితే నేను తీసుకుంటాను సార్ అనే క్లారిటీ నీకుంటే ఈ పుస్తకాలు ఓపెన్ చేయగంటాను నేను. వద్దు. ఎందుకని? ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుతావు నువ్వు, ఏదో పాలిటిక్ ఏదో లక్ష్మీకాంత్ బుక్స్ చదువుతావు నువ్వు. చదివిన తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు? క్లాసులో ఫ్యాకల్టీ చెప్తున్నప్పుడు నీ బ్రెయిన్లోంచి నాకు ఇది తెలుసును, నేను చదివేసాను, ఇది నాకు అన్నీ తెలుసును, ఓ ఈసారి చెప్పేది కూడా ఎన్సీఆర్టీలోనేనా, ఎక్కడో నిన్ను నువ్వు కన్ఫ్యూజన్లో పెట్టుకుంటావు. ఈ ప్రపంచంలో ఒక గొప్ప విషయం చెప్పమంటావా? ఎవరికి నష్టం దానివల్ల? స్టూడెంట్కి. ఈ ప్రపంచంలో పక్కవాడిని నాశనం చేద్దాం అనుకుంటాం కదా, మనం నిజంగా నాశనం అయ్యేది మనమే. బురదని నీ మీద జల్లాలి అంటే ఫస్ట్ నేను బురదని పట్టుకోవాలి. ఆ బురద నేను పట్టుకున్న తర్వాత నేను కడుక్కోవాలి. నీ మీద నేను బురద వేసిన తర్వాత నువ్వెందుకు ఊరుకుంటావు? నువ్వు వేస్తావు, టైం వస్తుంది, అవసరం ఎంత. అందుకని నీ బ్రెయినే కదా నీ శత్రువు. అందుకు కోచింగ్ వెళ్ళాలని డిసైడ్ అయిపోతే క్లీన్ స్లేట్గా వెళ్ళు, రాయబడని కాగితంలా వెళ్ళు, వాళ్ళు రాస్తారు. అదే నువ్వు కోచింగ్ తీసుకోకూడదని డిసైడ్ అయ్యావనుకో, సెల్ఫ్ ప్రిపరేషను మెంటరింగ్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు నువ్వు, అంటే మన ఈ గురుకులం లాంటి వాటికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు నువ్వు ఇప్పుడు కాస్త ఏదో 4 పుస్తకాలు చదివాను సార్ అన్నా పర్లేదు. ఎందుకు నువ్వు మెంటరింగ్లో ఉన్నావు కాబట్టి. నేను ఉదాహరణకి నీకు చాలా లాజికల్గా చెప్తాను. ఒక స్టూడెంటు నా దగ్గరికి వచ్చారు, సార్ నేను కొంత ప్రిపరేషన్ అయ్యాను అని చెప్పారు అనుకుందాం. అప్పుడు నేను ఏం చెప్తానంటే, మీరు ఏం చదివారో ముందు నాకు లిస్ట్ ఇమ్మంటాను నేను. ఉదాహరణకి 0 to 10 అనే స్కేల్లో వాళ్ళు ఆల్రెడీ 3వ మెట్టుకు వచ్చేస్తే నేను 4వ మెట్టుని స్టార్ట్ చేస్తాను నేను. అంతే, మళ్ళీ 0ని స్టార్ట్ చేయించాను. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కొంచెం చదివేసావు. కానీ కోచింగ్ సెంటర్ వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా, నువ్వు చదివేసిన విషయం. ఇప్పుడు 200 మంది క్లాసులో ఎవరెవరు ఏం చదివారు నాకెలా తెలుస్తుంది? అదే మెంటరింగ్లో అయితే తెలుస్తుంది. అందుకని నేనైతే ఏమంటానంటే, ఒక స్టూడెంట్ ఎప్పుడూ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, తాను అసలు కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నానా లేదా అనే దాన్ని బేస్ చేసుకుని తాను కోచింగ్ సెంటర్కి వెళ్తాను అంటేనేమో ఏమీ చదవద్దు. కోచింగ్ సెంటర్కి వెళ్ళను అనుకుంటే ఒక మెంటార్ని ఎంచుకో, సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉండు. మీరు అన్నట్టు మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటరింగ్ ఈ మధ్యకాలంలో చాలా ఇంపార్టెంట్, అందులో పోస్ట్ కోవిడ్లో చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్పాను కదా నీకు, కోచింగ్ సెంటర్లో ప్రత్యేకంగా మెంటరింగ్ వ్యవస్థనే, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లలో మెంటరింగ్ వ్యవస్థ అనేది వాళ్ళ చాలా డెవలప్ అయ్యింది, కీలకమైంది కూడా చాలా.